ఇది ఈ కార్యక్రమం రిసెప్షన్ ప్రారంభించడం ముందు మన చీఫ్ గెస్ట్ వచ్చి ఉన్నారండి. గౌరవనీయులైన సిహెచ్ రవివర్మ గారు, సెక్రటరీ, గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మరి గాబ్రియల్ రాజు గారిని వేదిక మీదకి గౌరవనీయులు పాస్టర్ గారికి చేయించి అసోసియేట్ పాస్టర్ గారు, గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం, ఆయన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. అందరి తరఫున, మా బంధువులందరి తరఫున. గౌరవనీయులు ధర్మారావు గారు, వైస్ చైర్మన్, గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నానండి. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభం అవబోతుంది. కాబట్టి మీరందరూ వధువరుల్ని ఆశీర్వదించవలసిందిగా. ఈ నానారావు గారు స్టాండింగ్ కమిటీ చైర్మన్ మెంబర్, గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మిస్సెస్ బి వసంత లాండ్రి గారు, సెక్రటరీ, ఉమెన్ అసోసియేషన్, గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే టి పావురాజు గారు, ఫోరమ్ సెక్రటరీ, గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం, వారిని కూడా వచ్చినంటే వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. రిసెప్షన్ కార్యక్రమంకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతుంది. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడ్డాడు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయుడు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 తూముల పట్టు 6 రాతి పానలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ పానలు నీడతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పండని చెప్పగా, వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించింది.
మరి ఇప్పుడు ప్రార్థించవలసినదిగా మన సంఘ వైస్ చైర్మన్ గారైన ఎం ధర్మారావు గారిని ఆహ్వానిస్తున్నాం. నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రార్థించుకుందాం. స్తుతులకు పాత్రుడైన మహాప్రభువా, యగఘనమైన నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రములు నాయన. ఈ దినము మేము ఇక్కడ ఎందుకు చేరున్నామో మీకు తెలిసిన నాయన శ్రీమతి మంజులాదేవి రాజేష్ గారి యొక్క ద్వితీయ కుమారుడు హర్షిత్ కమల్, అలాగే పల్లెపోగు ప్రేమ్ కుమార్ అండ్ నిర్గమరాణి గారిని ఆశీర్వదించి వారికి ఇచ్చిన పరమ కుమార్తె శ్రీమతి రమ్యను ప్రభా తండ్రి జరిగిన వివాహ కార్యక్రమం నాయన ఘనముగా మీరు ఆ వివాహాన్ని జరిపించి ఈరోజు నాయన ఈ యొక్క గుంటూరు పట్టణంలో పెళ్లి కుమారుడు నాయన వారి యొక్క స్వగ్రామంలోనైనా ఈ పట్టణంలో ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు నాయన. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయన వారి కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా నాయన సకాలంలో వారి యొక్క బంధనంలోకి చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు నాయన. ఈ యొక్క చల్లని ప్రదేశంలో ఈ యొక్క కార్యక్రమం జరిపించడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క సమయంలో మీకు కృతజ్ఞతలు నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. రానైన బిడ్డలు కూడా సకాలంలో ఈ ప్రదేశానికి మీరు రప్పించండి నాయన. ఈ రెండు కుటుంబాలని మీరు ఏకపరిచి జతపరిచి నాయన వారిని నాయన ప్రభా భవిష్యత్తులో వారిద్దరూ కూడా సంతోష సమాధానాలతోటి మీ పాదచెంత చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక మాదిరికరమైన కుటుంబ బిడ్డలుగా వారు ఎదగటానికి మీ నిండైన దీవులు వారిపై కుమరించండి నాయన. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. జరగనైనా ఈ కార్యక్రమం నాయన మీకు మహిమకరంగా జరిగేలాగున, అలాగే నాయన చెప్పబోయే నాయన మీ సేవకుల వాక్యాన్ని మేము విని వాక్యాన్ని మేము గ్రహించుకొని నాయన వాక్యానుసారంగా వారికి చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని మేము మననం చేసుకుంటూ మా గృహాలకు చేరేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. మీరే ఈ కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిపించగలరని, ఇతని దేవునితో మమ్మల్ని నింపగలరని ఈ కొద్ది విన్నపంలో తనలో రానున్న నజరేయుడైన యేసయ్య నామములో అది మిగిలినంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ ఉమెన్స్ అసోసియేషన్ వారు వచ్చేసి ఒక స్పెషల్ పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ స్వాగత కుసుమాంజలి మేలు దొరికి నేడు చూసుకో, నీ జీవితం పండించుకో. ఓ సోదరాందుకో ఈ స్వాగత కుసుమాంజలి మేలు దొరికి నేడు చూసుకో, నీ జీవితం పండించుకో. తల్లిదండ్రుల విడచి మరి ఇప్పుడు వధువులను ఆశీర్వదిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేయవలసినదిగా శ్రీ పి నానారావు గారు సంఘ స్టాండింగ్ కమిటీ మెంబర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలంకరించిన యాజకులకు, పెద్దలకు, విచ్చేసిన మన హర్షిల్ రమ్య గారి బంధుమిత్రులకి, మా సంఘస్థులకి, మా స్త్రీ సమాజం వారికి ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు సామెతల గ్రంథంలో ఒక మాట సెలవిచ్చాడు, యథార్థవంతుల సంతానము దీవించబడునని. జకరియా అంకులు, సికా జకరియా అంకులు, ఆంటీ కమలాంటి మా సంఘంలో చాలా సంఘం పెట్టినప్పటి నుంచి ఉన్న సంఘ సభ్యులు, తరతరాల దీవెన వాళ్ళ బిడ్డలకు ఉంది. అట్లాగే వారి కుటుంబంలో వారున్నా లేకపోయినా సంఘంతో కలిసి వారు చక్కగా వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే మంజులా రాజేష్ గారు కూడా తన చిన్న కుమారుడి వివాహం కార్యక్రమం అంతా సంఘ పెద్దలతో కలిసి సంఘస్థులతో కలిసి జరిపించారు. అందుకు వారిని అంటే వారు ఇక్కడ ఉండేవారు కాదు, అయినప్పటికీ అందరినీ
మాట్లాడుకొని చక్కగా నిర్వహించారు. వారిని అభినందిస్తూ ఉన్నాను. హర్షల్, రమ్య మన దీవించి నీలో ఇట ఫలించు ద్రాక్షావళి వలె భార్య ఉండాలని దేవుడు దీవిస్తున్నాడు. అంతేకాకుండా భార్య దొరికిన వారికి మేలు దొరికెను. అట్టివాడు దైవానుగ్రహం పొందినవాడు. అట్లాంటి దైవానుగ్రహం పొంది మీరు దేవుని సన్నిధిలో మంచి ఫలించి మంచి క్రైస్తవ కుటుంబంగా వర్ధిల్లాలి. కుటుంబారాధన, సంఘారాధన మిస్ అవ్వకండి. ప్రతి పని ప్రార్థనతో ప్రారంభించి మీరు మంచి ఉన్నతమైన కుటుంబ జీవితాన్ని, క్రైస్తవ కుటుంబ జీవితంలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మన సంఘంలో ఒక ఆచారం ఉంది. ఎక్కడున్న సంఘ సభ్యులు, అమెరికాలో ఉన్న ఏ కన్నాంతరాల్లో ఉన్న సంఘంలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే మీరు కూడా ఎక్కడున్న సంఘంతో కలిసి మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేసుకొని, మేము జ్ఞాపకం చేసుకుంటాం, మీరు జ్ఞాపకం చేసుకొని వర్ధిల్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్. మన ఫార్మర్ సెక్రటరీ గారైన టి పాలరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. అది కార్యక్రమైనటువంటి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెకు, సంఘ పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రభువు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. హర్షిత్ నాకు మనవడు. పెద్దవాడిగా నేను వారికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాస్తాడు. నా ప్రియుడు నావాడు, నేను అతని గాను. గుర్తుపెట్టుకో, ద వెరీ రోల్ దీని దగ్గర ఉండిపోయింది. నా ప్రియుడు, సంఘము ప్రియురాలుగా ఉంటూ యేసు ప్రభువుని ప్రియుడిగా పోలుస్తూ సొలొమోను రాసినటువంటి మాటల్లో ఆ భార్యాభర్తలకు ఉన్నటువంటి సంబంధాన్ని చాలా విపులంగా, చాలా పత్రంగా ఎక్స్ప్రెస్ చేశాడు. నా ప్రియుడు నావాడు, పెళ్లి కుమారుడు, నీ భర్తగా ఉన్నటువంటి ఆ హర్షిత్ని వీడు నీవాడు. తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే, నేను నీగాను. సో దెర్ ఇస్ నో, మీరిద్దరూ కూడా బహు ఏకంగా బ్రతకవలసినటువంటి వాడు. కాబట్టి రాబోయే దినాల్లో శిఖావాడుగా అది మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు నుంచి మీరు ఎక్స్పెక్టింగ్ జనరేషన్స్ మీరు బాగా ఫలించాలని ఆశపడుతూ ఉన్నాం. అదే సమయంలో నేను ఒక చిన్న మాట మీకు ముగిస్తాను. మీరు ఎప్పుడైనా కానీ దేవుడు మీరు ఆశీర్వాదాలు రావాలంటే యూ స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. రాత్రి పూట పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ఉదయాన్నే లేవగానే మీరు మొట్టమొదట ప్రార్థన చేసి వాక్యాన్ని, ఒక చిన్న వాక్యాన్ని చదువుకోండి. సీ హౌ ద అఫ్కోర్స్ ఇది ఎట్లా ఉందో మీరు రుచి తెలుసుకోండి. తర్వాత మరొకటి, నెవర్ ఫర్గెట్ ద అఫ్కోర్స్ దైవజనుడిని మీరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమించండి, వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళ ప్రార్థనలు మీరు పొందండి. దైవజనుడిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒక క్రైస్తవ కుటుంబంగా రాబోయే దినాల్లో మీరు ఆదర్శంగా ఉండాలని అమ్మగారు చెప్పారు. మీరు ఎక్కడ ఉన్నా కూడా సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఈ శుభ్రం మధ్య ఇదిగో ఇంత కార్యక్రమంలో సంఘంగా వాళ్ళు వచ్చి మంచిగా మీతో పాటలు పాడి మీతో ఉన్నారు అని అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సంబంధం. మీరిద్దరూ మంచిగా ఉండి రాబోయే దినాల్లో అందరికీ, సంఘానికి, మా కుటుంబంలో ఎక్కడున్నా కూడా, బహుశా మీకు దగ్గరే ఉండకపోయినా కూడా యూ ఫీల్ హ్యాపీ. మీరు మంచిగా ఆశీర్వాదాలు పొంది ఉండాలని ఆశిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా ఆదిమూల అజయ్ గారు వచ్చి పొద్దుగూడెం మీటింగ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చిన పెద్దల సంఘ కాపులంలో మీరు చేసిన బంధుమిత్రులందరికీ నమస్కారం. సమయం బాగా మీ టైం అయిపోయింది. చాలా చెప్పాలన్నది ఫ్యామిలీ గురించి, బట్ నేను మాటలు చెప్తాను. ఫస్ట్ రోహిత్, హర్షిత్ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ముందు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాలి. ఆయన రాజేష్ గారు ఎంత మంచి 1980sలో ఆయన ఒక మెయిన్ ఫ్రేమ్ ఎక్స్పర్ట్ అంటే
ఆ రోజుల్లో మెయిన్ ఫ్రేమ్ అంటే ఈ రోజుల్లో నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ పనిచేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్లో ఆయన మెయిన్ ఫ్రేమ్స్ ఎక్స్పర్ట్ కింద ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి తీసుకున్నారు. ఎంత ఒక ప్రమోషన్ ఎక్కువ ఇచ్చి ఆయనకి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక ప్రమోషన్ అంటే డిప్యూటీ మేనేజర్ నుంచి మేనేజర్కి ఇచ్చి ఆయన ఉన్న ఎక్స్పర్టీస్ని కన్సిడర్ చేసి ఆయనకి ఇచ్చారు. ఎంతో మంచి స్కిల్ ఉన్న వ్యక్తి. వేల కంప్యూటర్లు చేసే పని ఒక మెయిన్ ఫ్రేమ్ చేసేది. ఆ మెయిన్ ఫ్రేమ్లో ఈయన ఎక్స్పర్ట్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటేషన్స్లో ఎక్స్పర్ట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళ జనరల్ మేనేజర్ గారు రాజశేఖర్ గారిని పిలిచి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని అడిగేవారు. అంత గొప్ప వ్యక్తి. వాళ్ళ వైఫ్ మంజులాదేవి గారు మరి రాజశేఖర్ గారు ఇద్దరికి పుట్టిన మణిరత్నాలు అనుకోవచ్చు, రోహిత్, హర్షిత్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫాదర్ దివంగతమైన వాళ్ళ స్వయం కృషితో పైకి వచ్చారు. మంజులాదేవి గారి కృషి కూడా చాలా ఉంది ఇందులో. చెప్పుకోండి, బిడ్డలిద్దరినీ పైకి తీసుకొచ్చి ఎంతో ఉన్నతంగా చదివించి నిలబెట్టారు. ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలండి. మరి ముఖ్యంగా ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ మ్యారేజ్ లైఫ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా మరి కొత్తపల్లిలో దైవజనులుగా పరిచయం చేస్తున్న అనుపర్తి సునీల్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధుడు పౌల్ గారు ఎఫ్ఎస్సి సంఘాన్ని రాస్తూ ఒక 2 మాటలు చెప్పారు. ఏంటి? సంఘంలో స్త్రీ పురుషులు ఎలా ఉండాలో వివరిస్తూ భార్య భర్తలకు కూడా కొన్ని చిన్న హింట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే, స్త్రీలారా ప్రభువునకు వల్లే నీ సొంత పురుషునికి లోబడి ఉండుడి. ఒకటి. రెండవది వచ్చేసి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండలాగిన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. దేవుడు సంఘానికి శిరస్సు ఎలా అయ్యా ఉన్నాడో నీకు నీ భర్త శిరస్సు అయి ఉన్నాడు. రెండు. థర్డ్ వన్ వచ్చేసి, సంఘము క్రీస్తునకు ఎలా లోబడిందో భార్య కూడా ప్రతి విషయంలో లోబడి జీవించాలి. ఒకటి, శిరస్సు అయి ఉన్నాడు. 2, లోబడి బ్రతకాలి. 3, ప్రేమించాలి. పురుషులారా, మీకు కూడా పురుషులకు కూడా ఇచ్చాడు చిన్న హింట్. ఇక్కడ ఏం చెప్పాడు? పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. మీ భార్యను ప్రేమించు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించడం ఏ కలంకమును మొడుతు అయినను అటుది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషి గాను భార్యను లోపించు. ఇది ప్రధానమైనటువంటి మాటలు. ఈ మాటలు సంఘానికి రాస్తూనే సంఘంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు భార్య భర్తలు ఎలా ఉండాలో చాలా చక్కగా రాశారు. దీనిలో ప్రధానమైన మాటలు ఏంటంటే, అయితే 2 నిమిషాలు తీసుకున్నాను, ఏమనుకోవచ్చు. దీనిలో ప్రధానమైన మాటలు ఏంటంటే క్షమించుకోవడం. క్షమించుకోవడం అంటే ఒక వ్యక్తి చిన్న చిన్న విషయాలకి ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు చాలామంది క్షమించుకోలేక చాలా అవస్థలు పడతా ఉన్నారు. ఈ క్షమాపణ లేని కుటుంబాల ద్వారా చాలా కుటుంబాలు అస్తవ్యస్తంగా అయిపోతా ఉన్నాయి. ఆ క్షమాపణ మనలోకి వస్తే చేసింది నా భర్త, లేకపోతే చేసింది నా భార్య, మన ఇద్దరు మాట్లాడుకుంటే, మన ఇద్దరు ఏదైనా సరి చేసుకుంటే, మన ఇద్దరు క్షమించుకుంటే ఇంకేముంటుంది అక్కడ? ఒక క్షమాపణకి ఎంత విలువతో కూడిన మాటలు వస్తాయో ఆ క్షమాపణ మనలో దొరికితే చాలు. 3వది ఏంటంటే మాట్లాడుకోవడం. ఎదుటి వ్యక్తులు మాట్లాడేదాన్ని మన మనసులో కానివ్వకూడదు. ఏదైనా ఉన్నా కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇద్దరే మాట్లాడుకోవాలి. భార్య భర్త మాట్లాడుకోవాలి. సమస్యలు వాళ్ళే తీర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి మాటలు వింటే మన మాటలు పట్టుకెళ్ళిపోతాం. కాబట్టి భార్య భర్త కూర్చొని మాట్లాడుకోవాలి. దాన్ని సలహా తీసుకోండి, సంప్రదించుకోండి. దాని గురించి మీరు ప్రత్యేక ఒక నిర్ణయాన్ని తీసుకోండి. అది గొప్ప వ్యక్తిత్వం అవుతుంది. వీటన్నిటికంటే మించింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేకుండా నువ్వు నిద్ర లేవకూడదు.
ప్రార్థన చేయకుండా నువ్వు పండుకోకూడదు. ఏం అడుగుతావు ప్రార్థన? నాకు ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు లేవా అని ప్రార్థించాలి. ఈ రోజు నీ కొరకు నేను ఏం చేస్తున్నాను లేవా అని ప్రార్థించాలి. నా కుటుంబం నీ సన్నిధిలో ఇట్లా నిలబడటానికి నాకు కృపదాయకమే ప్రార్థించాలి. నీ ప్రార్థన, మీ ఇద్దరు ప్రార్థన, మీ మోకాళ్ళ ప్రార్థన తరతరముల వరకు, అంటే మీరు జీవించినంత వరకు తర్వాత మీ తరాలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నతంగా నిలబడే అవకాశం, భాగ్యం ఉంటుంది. మన పితరులు వేసిన బీజం మనం ఈ రోజులో ఉన్నాం. మన ప్రార్థన అంటే నేర్పించి మన పితరులు, మనము కూడా మన పిల్లలకు నేర్పించుకోవాలి. అది పిల్లలకు నేర్పించుకోవాలంటే మనలో ప్రార్థన ఉండాలి. మనలో మనం ప్రార్థించే మంచి మనసు మనలో ఉండాలి. ఎన్ని పనులు ఉన్నా చక్కగా మంచి కుటుంబం ఏకమిస్తే మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి దేవుడు మీ ఇద్దరికి రెండుగా ఉండేలాగా మా కుటుంబ పక్షాన నేను ఆశీర్వదిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా శ్రీ కాల్పన్ శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాం. కాల్పన్ శ్రీనివాసరావు గారు. హర్షిత్ కమల్, రమ్య, వాళ్ళకి నేను మామయ్య అవుతాను. హర్షిత్కి మామూలుగా ఈరోజు వరుడి పరిచయం చేయమని అడగటం జరిగింది. అయితే శుభాకాంక్షలు చెప్పమని కూడా చెప్పారు. ఈ సందర్భంగా నేను వాళ్ళ తాతయ్య గురించి గుర్తు చేద్దాం అనుకున్నాను. ఆయన జాన్ పంతులు గారని చావలి వాళ్ళది. ఆ రోజుల్లోనే, అంటే బ్రిటిష్ పీరియడ్లోనే ఆయన లెక్కల టీచర్గా, చాలా పెద్ద పేరున్నటువంటి టీచర్గా ఆయనకి ఒక కీర్తి ఉంది. మా ఆవిడ రేణుక, ఆవిడ చెప్తుంటుంది, మా తాతగారి రక్తంలో మహిమ ఉంది అంటుండేది. ఆ మహిమ మా నాన్నగారిలోని ప్రవేశించింది, మా అన్నయ్యలోకి, అట్లాగే హర్షిత్, రోహిత్ వాళ్ళ రక్తంలోకి ఆ విధంగా ఇది ప్రవహించిందని చెప్తూ ఉండేది. అట్లా ఈరోజు పరిచయం చేయడం, అమ్మగారు కమలమ్మ, ఆ కమల్ అనే పేరు వచ్చే విధంగా రోహిత్ కమల్, హర్షిత్ కమల్ అని పేరు పెట్టడం జరిగింది. అట్లా అతను జీవించినంతకాలం మానవత్వానికి చిహ్నంగా ఒక రాజులాగా జీవించాడు. అయితే వాళ్ళ కుటుంబం గొప్ప పటిష్టమైనటువంటి కుటుంబ సంబంధంతో ఉండేది. 3 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి రజనీ వందన, రెండో అమ్మాయి జీవితాలు కూడా సుఖ సంతోషాలతోటి కళకళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన మధ్య ఉన్న తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ సీనియర్ సంఘ కాపరి ఎం గాబ్రియల్ గారు వచ్చి దైవ సందేశం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ఈ స్థలానికి చేరి వచ్చిన 2 కుటుంబాల స్నేహితులకు, బంధువులకు, రక్త సంబంధికులకు, వారందరికీ ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి నూతన దంపతులైన హర్షిత్, రమ్య కుటుంబ పక్షంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో చాలా క్లుప్తంగా నేను వాక్యాన్ని అందిస్తాను. 15వ తారీఖు ఎన్ని గంటలకు అయిపోయింది పెళ్ళి? ఎన్ని గంటలకైంది? 15వ శుద్ధి జతపరచబడ్డాడు. ఒకటే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఇలాంటి ఫంక్షన్స్ కానీ ఇతర ఫంక్షన్స్ అవగానే చక్కని డ్రింక్స్ ఇస్తున్నారు కదా. ఎందుకంటే ఆ డ్రింక్స్లో తీయటి పదార్థం ఉంటుంది. షుగర్ పేషెంట్లకు మీరు ఏమి, మొట్టమొదటి అద్భుతము ఆయన దర్శించి మొట్టమొదటి వివాహ కార్యక్రమాలు పాల్గొంపులు పొందిన యోహాను సువార్తలో చక్కని అద్భుతం ఉంది. ఆ అద్భుతం ఏంటంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. ఇది యూదుల యొక్క జీవితంలో లేక వారి యొక్క వివాహ సందర్భాల్లో ద్రాక్షరసం అనేటువంటిది వారి ఆనవాయితీ. అలాంటి సమయాల్లో భార్యల గురించి సొలొమోను మహారాజు
3 విషయాలు సామెతలో జ్ఞాపకం చేశాడు. ఒకటి ఏంటంటే గుణవతి అయిన భార్య అని అన్నాడు, గుణవతి. రెండవది జ్ఞానవంతురాలు అన్నాడు. మూడవది మేలుకరమైనటువంటిది, అంటే మేలు దొరికిన అంటాడు, మేలుకరమైనటువంటి. 3 విషయాలకు స్త్రీకి పోల్చాడు. జ్ఞానవంతురాలు, గుణవంతురాలు, అలాగనే చేస్తూ రాబో దినాల్లో దేవుని కృపతో, దేవుని యొక్క ప్రేమతో నిండారుగా మీరు జీవించాలని కోరుచు దేవుడి మాటలను దీవించిన గాక. ఆమేన్. ఇప్పుడు కేక్ కటింగ్, వధువరులు కేక్ కటింగ్ చేస్తారు. కేక్ తీసుకుని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బాబు త్వరగా అవన్నీ కట్ చేసే ఉన్నాయి కదా, తీసుకోండి. ఇక్కడ ఎవరు చెప్పవలసిందిగా మన సీనియర్ సభ్యులు మరి సెక్రటరీగా, చైర్మన్గా అనేక పదవులు, అనేక వివిధ సేవలు అందించిన గన్నెపూడి దేవసాయం గారి కుమారుడు గన్నెపూడి అభ్యర్థిని ఆహ్వానిస్తున్నాం. తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం సభ్యులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి సిక వారి వివాహ ఆహ్వానానికి అది అందరూ కూడి వచ్చినందుకు, ఆహ్వానాన్ని మరణించి వచ్చిన విధానం అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సికా జకరయ్య కమలమ్మ గారి ఏకైక కుమారుడు సికా రాజేష్, ఆయన మా బావగారు. వారికి రాజేష్ మరి మంజుల గారు జన్మించినటువంటి ట్విన్స్, అందులో రోహిత్ కమల్ అండ్ హర్షిత్ కమల్. రోహిత్ కమల్ని మా అజయ్ గారి పెద్ద అల్లుడు వారిని మరి కలుసుకోవడం జరిగింది. మరి రెండవ కుమారుడు హర్షిత్ కమల్ని మరి ప్రేమ్ కుమార్ రాణి గారి కుటుంబంలో మరి కలపడానికి మరి అందరూ కూడా మరి ఇచ్చేయడం జరిగింది. వారి వివాహం 15వ తారీఖు మరి జరగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిసెప్షన్కి వచ్చినట్టు అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. గత 7 నెలల క్రితం మరి కమలమ్మ గారు మరి మాతో ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్లో వారు చనిపోవడం జరిగింది. వారు చనిపోతూ మాకు వారి యొక్క ఆశీస్సులు ఆయుష్ను మాకు అనుగ్రహించినారు. ఈ రోజున ఈ వేదిక మీద నిలబడటం అంటే మరి మా అత్తమ్మ గారి యొక్క ఆయుష్తో మేము ఇక్కడ ఉన్నాము. నా భార్య అయినటువంటి రేవతి గారు ఇక్కడే ఉన్నారు. తనకి కాలు ఫ్రాక్చర్ అయ్యి మరి పెళ్ళికి రాలేకపోయినా కానీ ఏదో ఒక విధంగా మరి ఈ యొక్క రిసెప్షన్కి రావాలని ఎంతో ప్రయాసపడి మరి రిస్క్ జర్నీ చేసుకొని వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని కఠినంగా వెళ్ళినాం. అదేవిధంగా మరి మా అత్తమ్మ వారి ఆత్మ కూడా శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గుంటూరు బ్యాప్టిస్ట్ చర్చ్ మరి సెక్రటరీ గారైనటువంటి
సిహెచ్ రవివర్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేసినటువంటి మరి ఆదివారపు అజయ్ గారికి వారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మరి అసోసియేట్ పాస్టర్ అయినటువంటి ఎన్ఆర్ జాతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా బైబిల్ రీడింగ్ చేసినటువంటి రూతమ్మ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ప్రార్థన నడిపినటువంటి మరి వైస్ చైర్మన్ అయినటువంటి ధర్మారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ క్రిస్టియన్ సమాజం అయినటువంటి వారికి కూడా స్పెషల్ థాంక్స్ వారినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి ఉమెన్ అసోసియేషన్ అయినటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వసంత రాములు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మా చిన్న అయినటువంటి శిఖా జ్ఞానజ్యోతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసినందుకు. అదేవిధంగా ఆదివారపు అజయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాకుమాన్ శ్రీని గారు మరి మా జకరే గారు రెండో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి మరి గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ మరి మెయిన్ పాస్టర్ అయినటువంటి గాబ్రియల్ గారికి కూడా ధన్యవాదాలు, సీనియర్ పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి మరి ఎంతో ఓపికగా ఉన్నటువంటి మీకు మరి ముఖ్యంగా మరి ఇంత ఆలస్యమైనందుకు మరి మా కుటుంబం తరఫున మీకు క్షమాపణ తెలియజేస్తున్నాం. అది ముఖ్యంగా హర్షిత్కి రమ్యకు కూడా ప్రభుదాస్ గారు మరి ఇలా ఎవరో ఉన్నారు. మరి వాళ్ళు కూడా ప్రోగ్రాంలో బాగుండేదని అనుకున్నాను. అయితే ఏదైనా వాళ్ళకి ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మరి ఇప్పుడు క్లోజ్ పాస్టర్ గారైన గాబ్రియల్ గారిని మనం చేస్తున్నాను. మరి ఈ ప్రార్థన అనంతరం సంఘం వచ్చేసి స్టాండింగ్ కమిటీ వారు వచ్చేసి అనుదినము అనుక్షణము మాతో ఉండి మమ్మల్ని నడిపించుతున్నాము. మా దేవా, ఈ నామానికి వెళ్ళలేని లెక్కలేని స్తోత్రాలు 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 చెల్లిస్తూ మా ప్రియులు కీర్తిశేషుల నుంచి ఏకైక కుమారుడుగా ఇచ్చిన కీర్తిశేషుల రాజేష్ గారిని, అలాగనే తన సత్యమని మనుషుల దేవుడి గారిని దీవించిన ఇద్దరు కుమారులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రోహిత్ని బట్టి, అలాగనే మా ప్రభువా హర్షితుని బట్టి ప్రార్థిస్తున్నాం. గడిచిన 2 సంవత్సరాల క్రితం నీ నామంలో స్వతపరచబడిన ప్రభువా కుటుంబాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంవత్సర కాలం గడిచిన 15వ తారీఖున అతనికి ప్రాంతంలో ప్రార్థిస్తున్నాం. మా తండ్రి వారి జీవితంలో వారికి ఇచ్చిన సంతానంలో విడిని బట్టి నీకు స్థితిని చెల్లిస్తూ ఈ దినాల ప్రత్యేకంగా మా తండ్రి వారి యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో మేమందరం కలిసి నీ నామమును స్తుతించి గణపరిచి ఆ బిడ్డలకు తెలియచేయవలసిన సూచనలను సలహాలను శుభాకాంక్షలను అందించుటకు కూడా అక్కడికి చూపించారు. మీకు చెల్లిస్తున్నా. మా రాజా రాబో దినాల్లో తమ జీవితాలను, తమ ఉద్యోగాలను, తమ భవిష్యత్తును, తమ కుటుంబ వ్యవస్థను మా తండ్రి మీ కృపతో మీ దీవులతో నింపుమని ప్రార్థిస్తున్నా. ఏ రీతిగా కానాలలో జరిగిన వివాహానికి మీరు అద్భుతాలు జరిగించారో ఆ రీతిగా రుచికరమైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము చేరిన మనందరికీ 15వ తారీఖున సన్నిధిలో జతపరచబడి దాని రిసెప్షన్ కార్యక్రమంలో మా మధ్యలో ఉన్నటువంటి నూతన దంపతులైన శిఖా హర్షిత్ కమలకును, మిసెస్ రమ్య శృతి కమలకును తమ దాంపత్య జీవితానికి, వారి చేయించిన ఉద్యోగాలకును, వారి కుటుంబ సభ్యులకును
ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదా ప్రవహించును గాక. ఆమేన్. ఆశీర్వాదము నామేగా వర్షము రుమారించును దేవా. ఆమేన్. సమయంలో గుంటూరు తెలుగు అర్చిస్తుంటా. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో